రీసెంట్ డేస్లో నేను కొంతమంది పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఛానల్ కానీ లేదంటే వాళ్ళ ఛానల్లో వీడియోస్ కానీ డిలీట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎందుకు అని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు ఇది ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళు చేశారు అనేసి అర్థమైందనమాట. సో పెద్ద క్రియేటర్సే చేస్తున్నప్పుడు చిన్న క్రియేటర్స్ కూడా ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనేసి ఈ వీడియోలో ఈ మిస్టేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ చిన్న క్రియేటర్స్ ఈ మిస్టేక్స్ తెలుసుకొని ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా వాళ్ళ ఛానల్ని కాపాడుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఛానల్ని బ్యాన్ చేయడం, తర్వాత డిలీట్ చేయడం, వాళ్ళ ఛానల్లోని వీడియోస్ని డిలీట్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేశారు అనేది తెలుసుకుందాం. నంబర్ 1 అన్నమాట, మనము లాంగ్ వీడియోస్లో ఎలాంటి మ్యూజిక్ యూజ్ చేసినా కూడా మన వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. ఈ వీడియోస్ని యూట్యూబ్ అనేది బ్యాన్ చేస్తుందన్నమాట. సో లాంగ్ వీడియోస్లో యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ మనకి ఇస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ ఫ్రీ మ్యూజిక్ని యూజ్ చేసుకోండి. లేదంటే ఎపిడెమిక్ సౌండ్ అనేసి యూట్యూబ్ ఇస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ సౌండ్స్ని యూజ్ చేసుకోండి. అంతేకాని ఎలాంటి సాంగ్ లైక్ మూవీస్ రిలేటెడ్ సాంగ్స్ మనం యూజ్ చేసినట్లయితే కొద్దిగా లైక్ 10 సెకండ్స్ ఉన్నట్లయితే కూడా అది ఆ వీడియోని యూట్యూబ్ అనేది బ్యాన్ చేస్తుంది. స్ట్రిక్ట్లీ రికమెండ్ చేయదు ఎవరిని చూడడానికి, కాపీరైట్ క్లెయిమ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో లాంగ్ వీడియోస్కి ఎటువంటి పరిస్థితిలో కూడా మ్యూజిక్ అనేది యూజ్ చేయకండి. యూట్యూబ్ మనకు ఫ్రీ మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తుంది కదా, ఆ మ్యూజిక్ని మాత్రమే యూజ్ చేసుకోండి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇలాంటి మిస్టేక్స్ చాలామంది చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, రీయూజ్డ్ కంటెంట్. ఇప్పుడు చాలా సక్సెస్ అయిన యూట్యూబర్స్ యొక్క వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేయడం, ఇలాంటి పనులు చాలామంది చేస్తూ ఉంటారనమాట. ఈ రీయూజ్డ్ కంటెంట్ మన ఛానల్లో పెట్టినట్లయితే దీనివల్ల కూడా మన ఛానల్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇలాగే రిపీటెడ్గా చేసినట్లయితే మన ఛానల్ని డిలీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అన్నమాట. సో ఇలాంటి పనులు మనము చేయకూడదు. ఎప్పుడు కూడా మన ఓన్ కంటెంట్ని నమ్ముకోవాలి, మన ఓన్ కంటెంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వేరే వాళ్ళ కంటెంట్ని అప్లోడ్ చేసినట్లయితే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మన ఛానల్ని డిలీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనమాట. రీసెంట్ డేస్లో బాగా ట్రెండింగ్ అయ్యింది ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేది. ఇలాంటి కంటెంట్ని కూడా యూట్యూబ్ ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు. ఇలాంటి కంటెంట్ మీరు చేసినట్లయితే లైక్ సేఫర్ సైడ్ కోసం ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ అని పెట్టుకోండి, ఇలాంటి కంటెంట్ కాకపోతే నో అని పెట్టుకోండి. కానీ ఈ ఏఐ కంటెంట్ ద్వారా కూడా మీ ఛానల్ అనేది డిలీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర నో పెట్టేసి మనము ఆల్టర్డ్ కంటెంట్ చేసాము అనుకోండి ఏఐ జనరేటెడ్ వీడియోస్, అప్పుడు మన ఛానల్కి 3 టైమ్ కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, తర్వాత ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలాంటి కంటెంట్ మీరు పెట్టినట్లయితే సేఫర్ సైడ్ కోసం ఆల్టర్డ్ కంటెంట్ ఆప్షన్ దగ్గర ఎస్ అనేసి ఇవ్వండి. సో దట్ మీ ఛానల్ కొంచెం సేఫ్ సైడ్లో ఉందని అర్థం, నాట్ కంప్లీట్లీ బట్ పార్షియలీ అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ చేసినట్లయితే కూడా మీ ఛానల్ అనేది డిలీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ 3 మిస్టేక్స్ ఫస్ట్ మనము అవాయిడ్ చేయాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్, దానికంటే ముందు మన ఛానల్ని మనం ఏం చేయాలంటే అథెంటికేట్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలన్నమాట. మీ ఛానల్ని లైక్ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్, అక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి వెరిఫై చేసుకున్నట్లయితే మీ ఛానల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీరు అపీల్ చేసుకోవచ్చు. ఇలాగ వెరిఫై చేసుకోకుండా ఉంటే మీ ఛానల్ని డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ హ్యాకర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ కూడా మీ ఛానల్ని తీసుకొని డిలీట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ వెరిఫై చేసుకోండి, అథెంటికేట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ నుంచి దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడు మీ ఛానల్ సేఫ్ సైడ్లో ఉంది, సేఫర్ హ్యాండ్స్లో మీ చేతిలోనే ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి ఛానల్ డిలీట్ వరకు వెళ్ళే అవకాశం ఇంకొకటి ఏంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటుందంటే బాగా వైరల్ అవుతున్న ట్రెండింగ్ అవుతున్న టాపిక్ని మనం తీసుకొని వీడియోస్ చేసినట్లయితే అందులో గుడ్ కంటెంట్ ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. సో అప్పుడు వ్యూస్ సంపాదించినప్పటికీ కూడా యూట్యూబ్ నిదానంగా దాన్ని రికగ్నైజ్ చేస్తుందన్నమాట. యూట్యూబ్కి సపరేట్ టీం ఉంటుంది. ఫస్ట్ వ్యూస్ వచ్చినా సరే ఇలాంటివి లేటుగా కనిపెట్టి మనకు కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చేస్తుంది. అప్పుడు
లైక్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా మన వీడియో ఉంది అని వాళ్ళకి అనిపిస్తే మన ఛానల్ని డిలీట్ చేసేస్తారు. సో ఎప్పుడైనా కూడా వైరల్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది అనే టాపిక్ పైన మీరు చేయాలి అనుకుంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి. అది నిజమా, ఫేకా, లేదా గుడ్ ఆర్ బ్యాడ్ అనేసి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ కంటెంట్ పైన వీడియో క్రియేట్ చేయండి. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేసినట్లయితే మీ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎలాంటి కండిషన్స్లో యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది అనే టాపిక్ పైన మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలా క్లారిటీ వచ్చింది, ఈ టాపిక్ నేను చెప్పింది మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.